హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుసి వ్లాగ్స్. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను కదా. ఏంటంటే నేను ఇన్ని రోజులు వంటతనాన్ని భరిస్తూ వచ్చాను. అంటే బ్యాచిలర్ లైఫ్లో ఉన్నాను అనమాట. 3 షేరింగ్ ఒక ఫ్లాట్లో ఉన్నాను. ఒక ఫ్లాట్లో ఉండేదాన్ని. ఇప్పుడు నేను 1 BHK తీసుకున్నాను అనమాట. ప్రజెంట్ నేను ఒక్కదాన్నే ఉంటాను. సో ఫ్యూచర్లో ఫ్యామిలీ కూడా రాబోతుంది అనమాట. ఆ ఎక్సైట్మెంట్లో ఇప్పుడు చిన్న 1 BHK తీసుకున్నాను అనమాట. సో అందులో ఎలా ఉంది సిచ్యుయేషన్ అంటే ఎంత గలీజ్గా ఉంటారో జనాలు అనిపించేసింది నాకు. అంటే చాలా క్లీన్గానే లేదు, చాలా డర్టీ చేసి వెళ్ళిపోయారు. చాలా గలీజ్గా ఉంది. అంటే ఆయిల్ గ్రీజ్ మొత్తం ఆయిల్ అంటుకుపోయింది. అండ్ సెల్ఫ్ కావచ్చు అంతే చాలా డర్టీగా ఉన్నాయి. సో వాటినంతా మొత్తం పాలిష్ పడతామన్నమాట. మనకేమో క్లీన్గా లేకపోతే అస్సలకే నచ్చదు. నాకైతే నిజం చెప్తున్నా, క్లీన్గా లేకపోతే అస్సలకే నచ్చదు. నాకు మా అత్తకి మెయిన్ గొడవ వచ్చేది ఈ క్లీనింగ్ మ్యాటర్లోనే. నాకేమో చాలా క్లీన్గా ఉండాలి, వాళ్ళకి ఎలా ఉన్నా ఇక మీద నుంచి అప్పుడప్పుడు అలా బెంగళూరు వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో ప్రీవియస్ వ్లాగ్ నేను ముందు షూట్ చేసిన వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఫ్యామిలీ కూడా వచ్చి వెళ్తూ ఉంటారు బాబుని స్కూల్ జాయిన్ చేసే వరకును. సో ఇప్పుడైతే ఇక్కడ క్లీనింగ్కి 1 BHK. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి మీతో షేర్ చేసుకోవాలి. ఇక్కడ ఇల్లులు వెతకడం ఎంత కష్టం అంటే దేవుడా, చాలా కష్టమైంది వెతకడం. నాకు చాలా టైర్డ్ అయిపోయింది. అండ్ రుద్ది చేతులు కూడా పడిపోయాయండి నాకు. ఇక్కడ ఎంత గలీజ్ అంటే అంత గలీజ్ చేసేసారనమాట. మరి ఇలా వదిలేసి వెళ్తారా? ఎక్కడైనా మనం ఉన్న ప్లేస్ని ఇంత గలీజ్గా వదిలేసి వెళ్తారా అనిపించింది. మొత్తం ఆయిలే. స్లాబ్ ఉంటుంది కదా, బ్లాక్ కలర్ స్లాబ్, మనం స్టవ్ పెట్టుకుంటాం, అటు మొత్తం కింద ఫ్లోరింగ్ అంతా బాగుంది. కానీ ఇది ఏమంటారు, ఈ కబోర్డ్స్ కావచ్చు, తర్వాత ఈ షెల్ఫ్లు కావచ్చు, వాష్రూమ్ కావచ్చు, చాలా డర్టీగా ఉంది. చాలా అంటే చాలా గలీజ్గా ఉంది. అస్సలు నచ్చలేదు. అండ్ ప్లంబర్ వచ్చారు. సో మనకి ఇక్కడ గీజర్ ఫిట్టింగ్ లేదు. సో గీజర్ ఫిట్ చేసి ఉంది, కానీ అది వర్కౌట్ లేదనమాట. సో వర్కింగ్లో లేదు. ఓనర్ చెప్తే సో ఇక్కడ కార్పెంటర్ కూడా నెక్స్ట్ డేకి పంపిస్తారన్నారు. సో కొంచెం సెల్ఫ్లన్నీ కొంచెము రెనోవేషన్ చేసే ఉన్నాయి. సో అవంతా చేసిస్తానని చెప్పారనమాట. ఈరోజు అయితే ప్లంబర్ వచ్చారు. సో చాలా ఈ ప్రిపరేషన్ మొత్తం 1 వీక్ నుంచి చేస్తున్నాను. సో అవంతా కంప్లీట్ చేశాక మరీ అంత ఎక్కువ క్లీన్ చేయలేదు. జస్ట్ స్లాబ్ క్లీన్ చేసేసాను. నా చేతులు పడిపోయేసరి నువ్వు రుద్ది. సో నెక్స్ట్ అయితే నాకు ఇక్కడ ఒక చిన్న ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీతోని నేను నా బ్రదర్ని అడిగాను అనమాట. రాతమ్మడి ఇలా నాకు బేసిక్ నీడ్స్ కొన్ని కావాలి, వెళ్ళి తీసుకొద్దామనేసి. ఒక్కదాన్ని ఉన్నా కూడా అన్నీ కావాలి కదా ఐటమ్స్. ఏం ఐటమ్స్, ఫ్యామిలీ ఉన్నా ఎవరన్నా అన్ని ఐటమ్స్ కావాలి కదా. సో అందుకే నియర్ బై రిలయన్స్ మార్ట్ ఏదో ఉందన్నమాట. ఏదో మర్చిపోయాను నేను. అక్కడికి వెళ్ళి కొన్ని కావాల్సిన బేసిక్ నీడ్స్ తీసుకున్నాను. మెయిన్ నాకైతే బుక్ కావాలి. బుక్ లేకపోతే నేను ఏం పని చేయలేను. నాకు బుక్ పెన్ ఉంటేనే నేను ఏదైనా పని చేయగలుగుతాను. అది ఇంట్లో పని కానీ ఆఫీస్ వర్క్ కానీ ఏదైనా నాకు బుక్ పెన్ ఉండాలి మెయిన్గా. నాకు 1 వీక్ అంతా 1 బుక్ అయిపోతుంది. సో అక్కడ